హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి L1, L2 రెండు లిస్టులలో ఉన్నటువంటి లబ్ధిదారులకి కూడా భారీ శుభవార్తనైతే తెలియజేయడం జరిగింది. L1లో ఉన్నటువంటి వారికి 1,00,000 ఇండ్లని, L2లో ఉన్నటువంటి వారికి కూడా 1,00,000 ఇండ్లని. ఇక్కడ L2లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు జాగా లేనటువంటి వారిని అర్థం. సో ప్రభుత్వమే వారికి గవర్నమెంట్ స్థలంలో ఈ యొక్క ఇండ్లను కట్టి ఇవ్వాలి అని చెప్పేసి ప్లాన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా మీ యొక్క పేరు L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా, ఏ విధంగా చూసుకోవాలి? కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అయితే సవరించినటువంటి లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సవరించడం అంటే అనర్హులుగా ప్రకటించబడి L2, L3లో అర్హత ఉన్నప్పటికీ కూడా L1లో కాకుండా L2, L3లో ఉన్నటువంటి వారు కొంతమంది ఎంపీడీఓ గారి వద్ద అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. మాకు ఇల్లు లేదు, జాగా కట్టుకోవడానికి ఉంది కాబట్టి మమ్మల్ని L1కి షిఫ్ట్ చేయాలి అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వారి యొక్క పేర్లని మార్పులు చేర్పులు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ లిస్ట్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఒకసారి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ పేరు అనేది ఏ లిస్ట్లో ఉందో చూసుకోండి. చూసుకున్న తర్వాత కామెంట్ రూపంలో కూడా L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ప్రతిరోజు కూడా వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్లు L1 కేటగిరీలో ఉన్నటువంటి వారికి ఫస్ట్ విడతలో భాగంగా ఇండ్లనైతే ఇవ్వడం జరిగింది. వారంతా కూడా ఈ విధంగా చిత్రంలో చూస్తున్నట్టుగా కంప్లీట్ కూడా చేసుకొని గృహ ప్రవేశాలకి సిద్ధంగా ఉన్నట్టుగా మనకైతే కనిపిస్తుంది. అయితే ఇంత ఫాస్ట్గా కావడానికి గల రీజన్ ఏంటి అంటే ప్రభుత్వం కూడా నిధులు అనేది ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఒక్కో విడత ఎక్కడా కూడా ఆపకుండా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లని పరుగులు పెట్టించడం అయితే జరుగుతున్నటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. దీని వలన కొత్తగా అప్లికేషన్స్ చేసుకునేటటువంటి వారి సంఖ్య కూడా భారీగా పెరిగినట్టుగా ఈ యొక్క దినపత్రికలో మనకి వివరించడం అయితే జరిగింది. గతంలో ఇవి వచ్చేటివి కాదు, సచ్చేటివి కావు అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది అప్లికేషన్స్ కూడా చేసుకోలేదు. అలాంటి వారు ఇప్పుడున్నటువంటి స్పీడ్ని చూసినటువంటి రాష్ట్ర ప్రజలు మరలా ఈ యొక్క అప్లికేషన్స్ చేసుకొని ఇండ్లని పొందాలి అనేటటువంటి ఆలోచనతో కొత్త అప్లికేషన్స్ని స్వీకరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్లికేషన్స్ కూడా ప్రజలు పెట్టుకోవడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా వీడియో చూస్తున్నటువంటి మన ఆడియన్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోదలుచుకుంటే మీరు మీ యొక్క ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించండి. మీరు కూడా కొత్త అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే స్థలం లేని వాళ్ళకి ప్రభుత్వ జాగాల్లోనే 1,00,000 ఇండ్లు కట్టించే ప్లాన్, అంటే L2 వారికి కూడా 1,00,000 ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి మనకి ప్రముఖ దినపత్రిక ద్వారా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో కొత్త ఇండ్ల దరఖాస్తుల కోసం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరగడం అయితే జరుగుతుంది అని చెప్పేసి వీరిక్కడ ప్రచురించడం అయితే జరిగింది. కాబట్టి సో వీటిలోని ముఖ్యాంశాలన్నీ కూడా నేను మీకు వివరించడం అయితే జరిగింది. ఇక ఈ యొక్క L1, L2, L3 లిస్ట్ని ఏ విధంగా చూసుకోవాలో చూపిస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సైట్కి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ టచ్ చేసినట్టయితే మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. ఈ పేజ్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ సెర్చ్ బై అని చెప్పేసి మనకి యారో మార్క్ ఉంది, దీనిపైన టచ్ చేయండి. 4 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీకు ఏ ఆప్షన్ కావాలంటే దాన్ని ఎంచుకోండి. మొబైల్ నెంబర్ నేను ఎంచుకుంటున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా లోడింగ్ అయిపోయి మనకి ఈ విధంగా అప్లికేషన్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే అప్లికేషన్ వివరాలు అనేది పూర్తిగా ఉంటాయి. సర్వేయర్ మొబైల్ నెంబర్ ఉంటుంది, మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది, అప్లికేషన్ నేమ్ ఉంటుంది. ఇక్కడ ఈ స్టేటస్ వచ్చేసి లిస్ట్ 2లో ఉండడం అయితే జరిగింది. ఇక్కడ నాన్ పక్కా హౌజెస్ వితౌట్ హౌస్ సైట్స్, అంటే ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవడానికి జాగా కూడా లేదు అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఫర్ ఎంపీడీ
ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి కూడా ఉండడం అయితే జరిగింది. సో ఈ స్టేటస్ ఉన్నటువంటి వారికి ఈ L2లో భాగంగా ఇల్లు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మీరు కూడా ఇదే విధంగా లిస్ట్ చూసుకొని మీ యొక్క లిస్ట్ L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా అనేటటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.